మర్డర్ కేస్ అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియో అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సినిమా టైటిల్ తగ్గట్టు ఈ సినిమా చోప్రా అనే అతను మర్డర్ కేసుతోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ కేసు పోలీసుల దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత చోప్రా అనే అతను ఎవరు, అతన్ని ఎవరు చంపుంటారు, ఎందుకు చంపుంటారు అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా సీన్స్ అయితే అస్సలు ఉండవు. అలానే అదే మెయిన్ పాయింట్ అన్నట్టుగా సీన్స్ కూడా ఉండవు. ఈ సినిమాలో ఈ మ్యాటర్ ఎందుకు జరిగిందని చెప్పిన విషయం కూడా ఇంతేనా అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఈ కేసు పోలీసుల దగ్గరికి వెళ్ళాక పోలీస్ స్టేషన్లోకి కొత్తగా ఒక అమాయకమైన పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అలా అతను పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఆ వాతావరణం వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే విషయాన్ని కొంచెం ఎక్కువసేపు చూపించారు. ఆ సీన్ చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏదో జరుగుద్ది, ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది అనే ఇంట్రెస్ట్ అయితే కొంచెం క్రియేట్ అయింది. దానివల్ల ఆ సీన్స్ అయితే చూసేలాగా ఉన్నాయి. ఇక సినిమాని ఇలా రియాలిటీకి దగ్గరగా ఉండే సీన్స్తో చూపిస్తూ వెళ్తుంటే ఇంకో ఇద్దరు ఇష్టం వచ్చినట్టు గన్స్తో కాల్చుకుంటూ మనుషులు చంపేస్తూ ఉంటారు. కానీ సినిమాలో మాత్రం ఆ విషయాన్ని ఏ క్యారెక్టర్ కూడా పట్టించుకోదు. ఇక సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి వేరే కేసుకి అయితే షిఫ్ట్ అవుతుంది. దానికి సంబంధించిన సీన్స్ కూడా కొంచెం మనం ఇంతకుముందు కొన్ని సినిమాలు చూసినట్టుగానే రెగ్యులర్గానే అనిపిస్తాయి. కాకపోతే వాటిని కూడా కొంచెం చూసేలాగా చూపించారనే ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమాలో లాస్ట్ అరగంటలో అయితే పోలీస్ స్టేషన్లో 4 క్యారెక్టర్ల మధ్య యాక్షన్ ఎపిసోడ్ ఒకటి వస్తుంది. అదైతే చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. కాకపోతే సినిమా ఎండింగే ప్రాపర్గా ఉన్నట్లేదు. సినిమాలో మెయిన్గా చేసిన యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయింది. అలాగే ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో పోలీస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్లో వచ్చే సీన్స్తో ఏదో జరుగుద్ది అనేది ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందని, సెకండ్ హాఫ్లో రివెంజ్ బ్యాక్ డ్రాప్లో వచ్చే సీన్స్, లాస్ట్ అరగంటలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ బాగుంటుంది అనుకుని దానికోసం మాత్రం ఈ సినిమాని చూస్తామనుకుంటే ఈ సినిమాతో సార్ ట్రై చేయొచ్చు. కాకపోతే సినిమా మధ్యలో 30 సెకండ్ల పాటు ఒక సీన్ వస్తుంది. అది ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.